చెప్పొద్దు అట్లా అట్లా చూడొద్దు. ఏం కావాలో చెప్పు. నువ్వు ఏది కావాలో చెప్పు. చదువు సరిగ్గా తీసి అయిపోయింది. ఇవి పెద్ద శనగలు, కాబోరి శనగలు అంటారు. ఇవి నేను 6 గంటలు నానబెట్టి పెట్టాను. ఇలా నానిపోయినాయి 6 గంటలు. ఈ శనగలు మునిగేంతవరకు వాటర్ పోయాలి. ఎక్కువ ఏమీ యాడ్ చేయొద్దు. శనగలు మునిగేంతవరకే సరిపోతుంది ఈ వాటర్. 1 స్పూన్ ఆయిల్, సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది. ఇది చూడండి, ఇలా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టే. ఉడికిపోయింది, 2 విజిల్స్కే ఉడికిపోయింది ఇది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాము. కళాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు, 1 స్పూన్ ఆయిలే. దీంట్లో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను, ఇలా సన్నగా కట్ చేసి. 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు అండి, సన్నగా కట్ చేసింది. కొంచెం అల్లం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కారం 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. ఇది కొంచెం అంటే ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. శనగలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ శనగలు అనేది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇవి బాగా మిక్స్ చేయాలి. ఇవి ఒక 3-4 మినిట్స్ ఫ్రై అవ్వాలి. మసాలా మొత్తం శనగలకి పట్టాలి కదా, అందుకే ఫ్రై అవ్వనివ్వాలి. ఈజీగా అయిపోతుంది. చపాతీలో, పూరీలో చాలా బాగుంటుంది. చాట్ లాగా కాకుండా పూరీ చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉందో అని. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నాను. ఇది సగం టమాటానండి, ఇత్తనాలు లేకుండా కట్ చేసి వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన టమాటా, ఆనియన్, ఉల్లిపాయ అండి. ఇది చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి, నిమ్మ చెక్క అండి, సగం నిమ్మరసం అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. నేను స్టవ్ ఆఫ్ చేసినాకనే టమాటా, ఆనియన్ అనేది యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాతనే యాడ్ చేయండి. లేదు అంటే నిమ్మకాయ రసం వేసాం కదా, కొంచెం చేదు వస్తుంది. చల్లగా అయినాకనే యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడిగా ఉంది.